ఏపీ లిక్కర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అతిపెద్ద స్కామ్లని అభిప్రాయపడింది. కేశిరెడ్డి అడ్వైజర్ కాదు, ఈ కుంభకోణానికి ఆర్కిటెక్ట్ అని పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. అటు సుప్రీంకోర్టు కామెంట్స్ తో రాజకీయాలకు జగన్ రాజీనామా చేయాలని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు ధర్మాసనం నిరాకరించింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నో చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. సందర్భంగా ఏపీ లిక్కర్ కేసుపై సీజీఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇలాంటి స్కామ్లు జరగవన్న సీజీఐ స్కామ్ లో అధికారుల పాత్ర ఉన్నా వారిని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీ ప్రభుత్వానికి కేశిరెడ్డి రాజశేఖర్ అడ్వైజర్ మాత్రమే అని ఆయన తరపు న్యాయవాది తెలపగా ఆ వాదనను సీజీఐ ధర్మాసనం తోసిపుచ్చింది. కేశిరెడ్డి అడ్వైజర్ కాదు, మొత్తం స్కామ్ కు ఆయనే ఆర్కిటెక్ట్ అని సీజీఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. క్రమంలో కేశిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ససేమిరా అంటూ పిటిషన్ ను డిస్మిస్ చేసేందుకు సిద్ధమైంది. దీంతో పిటిషన్ ను విత్డ్రా చేసుకుంటామని కేశిరెడ్డి తరపు న్యాయవాది చెప్పగా అనుమతించారు. అటు ఏపీ లిక్కర్ స్కామ్ క్షమించరాని నేరమన్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని స్వాగతించారు. సీజీఐ సూర్యకాంత్ కామెంట్స్ తో నేర తీవ్రత స్పష్టమైందన్నారు ఆయన.